అందరికీ నమస్కారం. నేను ప్రమీల. ఈరోజు వెరైటీగా ఆరెంజ్ పీల్స్ తోటి జామ్ తయారు చేసుకుందాం రండి. మొదట పీల్స్ అన్నీ బాగా వాష్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. సన్నగా ఇలా తరిగానమాట. తరిగి గిన్నెలో ఒక చిన్న గ్లాసు, టీ గ్లాసుకి సగానికి పోసాను వాటర్. పోసి ఆ పీల్స్ అన్నీ ఇందులో వేసాను. ఒక 5 నిమిషాలు 4 నిమిషాల సేపు ఉడకనిచ్చాను. కొంచెం మెత్తబడితే. ముందైతే గ్రీన్గా ఉండే పీల్స్ వద్దు, బాగా ఆరెంజ్ కలర్లోనే బాగా మగ్గిన ఆరెంజ్ పండ్లదే ఉండాలి పీలు. కొంచెం నస తగిలినా అదొక వెరైటీ టేస్ట్గా బాగుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఒక 2-3 సంవత్సరాలుగా ట్రై చేసి నేను జామ్ పెట్టుకొని తిన్నానమ్మ బ్రెడ్ మీదకి. బాగుంది, నాకు నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 2-3 కాయలు మాత్రమే ట్రై చేయండి. చాలా బాగుంది, స్మూత్గా బాగొచ్చింది. ఈ పీల్స్ అన్నీ వడకట్టుకొని వాటర్ లేకుండా ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఈ కప్పు ఒక 100 గ్రాములు ఉండొచ్చు. ఆ పీల్స్ 100 గ్రాములు ఉంటాయి. చక్కెర వచ్చి ఒక 50 గ్రాములు చక్కెర పెట్టుకున్నాను. ఒక 2-3 స్పూన్లు వాటర్, ఆ మాత్రం సరిపోద్ది చక్కెర కరిగేలాగా. పీల్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సరిపోతుంది. వాటర్ మరగనిచ్చి ఆ చక్కెర పోసేసుకున్నాను. చక్కెర పోసి పాకం రానక్కర్లేదు. ఒక చిన్న చెక్క మంచి సువాసన వచ్చింది ఆ చెక్క వేస్తే. ఆ చెక్కను మరగనిచ్చి వాసన రిలీజ్ అయిన తర్వాత చక్కెర పోసాను అన్నమాట. ఇప్పుడు చక్కెర పోసి, ఇది పాకం రానక్కర్లేదు. పాకం రాకుండా చక్కెర కరిగితే సరిపోతుంది. అలా తిప్పుకొని చక్కెర కరగనిచ్చి, పూర్తిగా చక్కెర కరిగిన తర్వాత పీల్స్ వేసేసుకున్నాను. ఇది ఒక స్టవ్ మీద అవుతా ఉంది. మనవరాలు వచ్చే టైం అయిందమ్మా. పక్కన చికెన్ పకోడీ చేస్తున్నాను కొంచెం. మురారి, చికెన్ పకోడీ రెడీమా? ఇంతేనా? నాకు చాలా చికెన్ పకోడీ కావాలి. చాలా ఎట్టొస్తుందమ్మా, ఇది చాలా తిను. సరేలే, నా తోటలో పండుతా. ఏమేమి పడతావు మీ తోటలో? చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, డ్రమ్ స్టిక్స్. ఇవన్నీ మీ అగ్రహారం తోటలోనే పండిస్తావా? చూద్దాం. సరేనమ్మా, మంచిదమ్మా. చక్కెర బాగా కరిగిపోయింది. ఇప్పుడు పీల్స్ వేసుకుందాం. పీల్స్ వేసి బాగా ఉడకక్కర్లేదు. ఇది కూడా కొంచెం వాటర్ లేకుండా, పీల్స్లో ఆల్రెడీ ఉడికింది నెమ్ము ఉంటుంది కదా, ఆ నెమ్మంతా పోయేలాగా దగ్గరికి వచ్చేలాగా ఉడికితే సరిపోతుంది. పాకం రానక్కర్లేదు, బాగా దగ్గరకు వస్తే సరిపోద్ది. వెరైటీ జామ్, ఆరెంజ్ పీల్తో జామ్ తయారు చేసేది అయిపోయిందమ్మా. టేస్ట్ చేద్దాం రండి. నాకు బాగా నచ్చిందమ్మా. ఓకే, బాయ్.